నమస్కారం అండి. బెసంత్ నగర్ బీచ్కి వచ్చాము. ఇది బెసంత్ నగర్ బీచ్ అండి. అలా ముందుకెళ్ళి చూస్తే అలా ఇలా చూస్తుంటే ఇది పక్కన కనిపిస్తే పార్కింగ్ అండి. ఇది ఈరోజు కొద్దిగా లక్ష్వరం కొద్దిగా ఖాళీగా ఉంది. లేదన్నట్టయితే మొత్తం రోడ్ మొత్తం ఫుల్ అయిపోద్ది. ఇలా రైట్ సైడ్ చూసుకుంటే ఇది వికలాంగులు, ఇసుకలో నల్లలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఇది కొత్తగా తయారు చేశారండి. ఇది ఇలాగ వెళ్తారు బెసంత్ నగర్ బీచ్ లోకి, అక్కడ వాటర్ వరకు వెళ్ళడం కోసం. ఇది వే అయితే చాలా బాగుందండి. ఇది ఈ మధ్య రెడీ చేశారు. ఇదంతా ఫుల్ అయిపోద్ది. సాటర్డే సండే అయినట్టయితే ఇదంతా ఫుల్ అయిపోద్ది. చాలా బాగుంటది ఇక్కడ సాటర్డే సండే చూడటానికి. మేము ప్రతిరోజు వస్తుంటాం. ప్రతిరోజు ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ వాకింగ్ కోసం, ఎక్సర్సైజ్ కోసం అలాగా చేస్తుంటాం. కొద్దిగా అలాగ వెళ్ళి బీచ్ పక్కనే యోగా లాగా చేసుకుంటాం. అలాగ ముందుకెళ్తూ వాటర్ వస్తుందండి. ఇదంతా ఖాళీగానే ఉంది. అదే సాటర్డే సండే అయితే ఫుల్ అయిపోద్ది. అక్కడ రోడ్లు ఫుల్ అయిపోతాయి. కిలోమీటర్ దూరం వరకు ఏకంగా కార్లు పార్కింగ్ అయిపోతాయి. కిలోమీటర్ల వరకు అసలు ఖాళీ ఉండదు. నడిచి రావాల్సి వస్తుంది. ఏదో దగ్గర వాటర్ దగ్గరికి వచ్చాము. అలా నడుస్తూ అలాగే ఇక్కడ చెన్నైలోని ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా లాంగ్ వెళ్ళాలి. అదే మన విశాఖపట్నం అనుకో, మామూలు మెయిన్ రోడ్ దిగిన వెంటనే వాటర్ వస్తుంది. ఇక్కడ అయినట్టయితే చాలా లాంగ్ వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ కలిపి పిల్లల వాటర్ తెడ్డి వేళ్ళు ఇవన్నీ అమ్ముతారు. ఇది ఈ వే అనేది ఇక్కడ ర్యాంప్ అనేది ఎంతవరకే. ఇక్కడి నుంచి చూడటమే. ఎవరైనా ఒకళ్ళు లేదు అదే వికలాంగులు ఎలాగైనట్టయితే, లేదంటే అక్కడి నుంచి అలాగా నడిచి వెళ్ళవలసిన వాళ్ళు నడిచి బయటకు వెళ్ళవచ్చు. అది వాటర్ అనేది. అలా మనం రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ నుంచి ఇంకా మిగతా చూద్దాము. ఇది ఇక్కడి నుంచి ర్యాంప్ దిగాం. ఇక్కడ వాటి వెళ్ళడం కోసం 3 వేలు ఉంటాయండి. 3 వేలు. ఇది ఒక వే. ఈ వేలో మొత్తం టిఫిన్లు, టిఫిన్ స్నాక్స్ ఐటమ్స్ ఏదైనా చికెన్, ఫిష్ ఒకవేళ ఏవో కావాలనుకుని ఇందులో దొరుకుతుంది. కానీ ఇందులో బాగా రష్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యలో వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత దూరం అయితే నడుచుకుని వచ్చాం అంత దూరం వెళ్ళాలి. అలా మళ్ళీ వాటర్ వరకు ఉంటాయి. ఇటువంటివి 3 ఉంటాయి. 3 ర్యాంపులు ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్దాం, చూపిస్తాను. ఈ చెన్నై బెసంత్ నగర్ బీచ్. ఇది చెన్నైలో ఉన్నదండి. ఇది చెన్నైలో ఇంకో బీచ్ ఉంది, మెరీనా బీచ్. మెరీనా బీచ్ అయితే దీనికన్నా చాలా 10 రెట్లు పెద్దది. అది దీనికంటే కనీసం 1 కిలోమీటర్ దూరం ఓన్లీ ఇసుకలోనే నడిచి వెళ్ళాలి. ఇది కొద్దిగా దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ అయినా ఉండదు. కాకపోతే అదైనట్టయితే కిలోమీటర్ దూరం నడుచుకుంటూ, మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వాటర్ వరకు వెళ్ళాలి ఇసుకలో. మనం వాటర్ దగ్గరికి వెళ్తే మనం అలసిపోతాం, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇది ఇక్కడి నుంచి ఇదంతా వాటర్ అండి. ఇది సెకండ్ వే అండి. అది ఫస్ట్ వే అయిపోయింది. ఇది సెకండ్ వే. ఈ సెకండ్ వే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ రోడ్కి వెళ్ళినంత వరకు 2 సైడ్లు చేసి మళ్ళీ స్నాక్స్ ఐటమ్ అమ్ముతుంటారు, పిలుస్తారు. ఏం కావాలి అనేసి. ఇది థర్డ్ వేలోకి వెళ్దాం. థర్డ్ వే నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఈ టైంలో ఎక్కువ జంటలు ఎక్కువ ఉంటారు. ఇది 4వ వే. ఇది థర్డ్ వే. ఇది 5వ వే వస్తుంది. కాకపోతే
మొన్న ఒకసారి ఈరోజు తుఫాన్ వచ్చింది కదండి. తుఫాన్ వచ్చినప్పుడు అయితే మొత్తం ఏకంగా ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. మళ్ళీ కొత్తగా చాలా నిర్ణయించుకున్నారు, తక్కువ మంది కొత్తగా ఉన్నారు బీచ్. కట్టుకున్నారని నిన్న. సాటర్డే సండే అయితే బీచ్ మొత్తం ఖాళీ ఉండదు అసలు. అలాగే వెళ్దామా? అలాగే వెళ్తే లాస్ట్ వే అన్నమాట ఇది. పట్టజొన్నలు అమ్ముతారు, తర్వాత ఇది లాస్ట్ వే. స్నాక్స్ అమ్ముతుంటారు. తుఫాన్ కారణంగా అలా ముందుకెళ్తే పిల్లలు ఆడుకోవడానికి ఈ వేలో నుంచి మొన్న తుఫాన్కి మొత్తం వేగం కొట్టుకొచ్చింది. మొత్తం ఇదంతా మళ్ళీ ఇవన్నీ వేసుకేసి లీవ్ చేశారు, కానీ లేదన్నట్టు మొత్తం వేగం గుమ్మ అయిపోయింది ఈ వేలో. ఆ ప్రభావం వల్ల ఈ పక్కనే ఫస్ట్ ఇదే వే ఉండేది షాప్ లో, ఇక్కడే ఎక్కువ ఉండేది. ఆ తుఫాను ప్రభావంతో షిఫ్ట్ అయిపోయి మొత్తం వేగంగా చూసారా సైన్ ఎలా ఉన్నాయో అవన్నీ కలిపి కూడా పట్టించుకోలేకపోయారు. ఇందాక అక్కడ స్టార్ట్ చేసాం, ఆ క్వశ్చన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇది హ్యాండ్, ఇది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కోసం రింగ్ వేయడానికి కానీ, లేదంటే వాలీబాల్ తో పట్టుకోవడానికి కానీ. ఆర్చరీ ఇదండి, ఇది ఆర్చరీ బాణాలతో షూట్ చేసి పట్టుకోవడానికి గేమ్లు ఇవి, కట్టడం కోసం, కొట్టడం కోసం. తర్వాత ఇది బాల్తో కొట్టాలి. అదే ముందుకెళ్ళి చూస్తాను, అక్కడ రింగులు వేస్తారండి. ఇక్కడ అది ఆవిడ రింగులు వేస్తుంది. ఎందుకండి ఇక్కడే రింగులు వేస్తారండి ఇలా. అదే ఎవరైనా వేసుకోవచ్చు. 10 రింగులు 100 రూపాయలు ఎంత ఉంటాయి. 10 రింగులు, ఒక రింగ్ 10 రూపాయలు చొప్పున ఉంటుంది. అందులో ఏ రింగ్ ఏదైతే అందులోనే అది మీకు ఇస్తారు. ఏ ఐటమ్ మీద పడితే ఆ ఐటమ్. ఇక ఇది అక్కడ అది ఒకటి అయిపోయింది. ఇక్కడ ఇంకా 2-3 ఉన్నాయండి. అలాగే వెళ్తే రోడ్డు వరకు కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. దానికి గిఫ్ట్ వచ్చింది రింగ్ వేయడం వల్ల. చూడండి, వీళ్ళు వేసారు, అది వాళ్ళు గిఫ్ట్ గెలుచుకున్నారు. మా రింగ్ వేసారు, బాగా పడ్డది. అదే పెద్ద విగ్రహం మీద పడ్డది. చూడండి, వాళ్ళ చేతిలో ఉంది పెద్ద విగ్రహం. చూడండి, కుర్రోడు వేస్తాండి. అలాగే ఇక్కడ వీళ్ళు వేస్తాండ్రు. ఎంటర్టైన్మెంట్ అనమాట, అదొక సరదా. పాపం పక్క దుకాణాలు కూడా ఎవరు అదే తుఫాన్ రావడం వల్ల తుఫాన్ నుంచి ఎవరు కట్టించుకోలేకపోయారు, అలాగే ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చామండి మెయిన్ రోడ్కి. మెయిన్ రోడ్ ఇది బెసంత్ నగర్ బీచ్ అండి. బెసంత్ నగర్ బీచ్ లో ఆల్మోస్ట్ ఏం కావాలని, ఏం తినాలన్నా తినొచ్చు. మామూలుగా 3D చూడాలనుకున్నా చూడొచ్చు. అక్కడ పెద్ద బస్సుల్లో ఉంటాయి, బస్ టైప్ లో ఉంటాయి. 3D మూవీస్ చూడొచ్చు. తర్వాత ఇదంతా డబుల్ వే అండి. సాటర్డే సండే అయితే 2000 క్లోజ్ అయిపోతాయి, మొత్తం ఫుల్ అయిపోతాయి. ఆ బస్ చూసారండి ఎంత స్టైల్ గా, ఎంత డెకరేట్ చేశారా. అది కాకపోతే పిల్లలు చూడటానికి వస్తారు కదా, అటువంటి వాళ్ళకి కొంచెం అట్రాక్ట్ గా ఉంటదని బాగా డెకరేట్ చేశారు. అది ఇక్కడ ఈ ఏరియా మొత్తం పిల్లలు ఆడుకోవడానికి. అదే ముందు చూస్తే అది గ్రౌండ్ అండి. అదే మార్నింగ్ టైంలో పిల్లలు చాలా మంది వచ్చి రోలింగ్ గేమ్ ఆడుతుంటారు. గ్రౌండ్ ఇది. పిల్లలు అక్కడ పిల్లలు పెద్దలు యోగా చేసుకోవడం ఇవన్నీ కలిపి చేస్తుంటారు ఇక్కడ మార్నింగ్ టైంలో. అలాగే ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ కేసు వెళ్దాం. అలాగే ఇవి టాయిలెట్స్ అండి. ఇవి టాయిలెట్స్, పెయిడ్ టాయిలెట్స్. ఇక్కడ డబ్బులు తీసుకుంటారా. ఇది వేయండి. అక్కడ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం. ఎడ్యుకేషన్ అక్కడ కట్టడానికి ఎలా కట్టారు చూడండి, మొత్తం పడవ రూపంలో కట్టారు ఏకంగా, కానీ చూడడానికి చాలా బాగుంటది. ఇది లోన్ కి ఎంట్రీ అవ్వడానికి అయితే ఫ్రీ, లోన్ కి డబ్బులు కట్టి తీసుకురా. లోన్ అయితే చాలా బాగుంటది. ఇంతకు ముందు బాబుని తీసుకుని వెళ్ళాను. ఇది లోన్ ఎంట్రన్స్ అండి. ఇది
ఈ పక్క నుంచి లోనికి వెళ్తున్నాయి. ఇక్కడ ఏ సామాన్లు ఏవైనా సరే మీకు కొద్దిగా ఆడుకోవడానికి ఇంటికి చిన్న చిన్న మనకి ఏమైనా కావాలనుకున్నట్టయితే దొరుకుతాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చేయడానికి ఉంటది. 10 రూపాయలు 3D హాల్ మాత్రం ఉంటది. ఇదండి. ఇందులో ఈ దీంట్లో అయితే మొత్తం ఏకంగా 10 రూపాయల నుంచి 15 రూపాయలు మించి ఏమి ఉండదు. ఏ ఐటమ్ అయినా 10 రూపాయలు 15 రూపాయలు మాత్రమే. ఇటు నుంచి వెళ్ళి అలా సెలెక్ట్ చేసుకుని వచ్చి అటు నుంచి అవుట్ గేట్ నుంచి బయటకు వచ్చేయాలి. అక్కడ బిల్ పే చేయాలి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మొత్తం -7 -8 అలా హాల్ ఉంటుందండి. ఇక్కడ ఇదేనండి. అదే లోన చార్జెస్ అవుతాయి. ఇదండి. ఈ లోన్కి వెళ్ళాలి. ఇది పెయిడ్ అండి. ఇది ఇందులో డబ్బులు తీసుకుంటారు. ఇటు మనం వెళ్ళడానికి ఎలా చేయరు. అలా ముందు ఇక్కడ కార్లతో పిల్లలు ఆడుకోవడానికి అలా ముందుకు వెళ్ళినట్టయితే ఇది ట్రైన్ అండి. ఇది ఈ సాటర్డే సండే అయితే ఈ ఏరియా మొత్తం అంతా అసలు ఖాళీ ఉండదండి. ఆ ట్రైన్ కూడా అసలు ఈ ఏరియా మొత్తం అసలు ఖాళీ ఉండదు. ఇదంతా ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది స్విమ్మింగ్ పూల్ లోనే అందులోనే చిన్న చిన్న బోట్లు అటు ఉంటాయి. ఆ బోట్లోనే పిల్లలు ఆడుతుంటారు. ఇది ఒక పెద్ద బోట్ లాంటిది. ఇందులో చాలా మంది ఉంటారు. మాట్లాడుతుంటారు. చూస్తాను. ఇదన్నీ ఇది స్విమ్మింగ్ పూల్. ఇందులో వాటర్ ఉంటుందండి. అది పెద్ద బెలూన్ లో ఉంది. ఆ బెలూన్ లో చిన్నపిల్లలు కూర్చుని పెట్టేసి ఆడిస్తారు. కిందనైతే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అది ఎక్కడానికి అందులో కూడా అదే డబ్బులు తీసుకుంటారు. అందులో అక్కడి నుంచి అలాగొస్తే ఇది ఇక్కడైతే చేపలు అండి. అది మామూలు కాలు లాన్ పెడితే చేపలు వచ్చి కొడుకుంటాయి. దానికి కూడా 10 నిమిషాలకు 100 రూపాయలు తీసుకుంటారు. అలా ముందుకెళ్తే ఇక్కడ మనం అవి ఎక్కాలన్నా ఏదైనా ఎక్కాలన్నా అక్కడ డబ్బులు పే చేయాలి. చిన్నపిల్లలు ఆడుకునేది ఉన్నది కదండి. అది అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇది అమ్మోళ్ళ కుర్రోడు అన్నట్టు కదా. ఆయన డబ్బులు అక్కడికి వెళ్ళి డబ్బులు పే చేసుకోవాలి. లోన్ చూసుకుంటారు ఆ కుర్రోడు. ఇంకా వేరే కుర్రోళ్ళు ఎవరైనా పిలిపిస్తారు. చిన్నపిల్లలు అయితే ఎక్కించడం మామూలు ఆడించడం చేస్తుంటారు. ఇది బయటకు వెళ్ళిపోవడానికి దారండి. ఇది ఐస్ క్రీమ్ కావాలన్నా బయటకు వచ్చి ఇక్కడ ఏదైనా ఐస్ క్రీమ్ కావాలన్నా లేదంటే స్నాక్స్ కావాలన్నా లేదా ఇంకా చాయ్ కావాలన్నా ఏదైనా ఇక్కడ దొరుకుతాయి. తాగొచ్చు. కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఇదండి. చిన్నపిల్లలు వాళ్ళు వేసి లోన్ ఆడుకుంటారు కదండి. వాళ్ళు ఇక్కడ కూడా పెయిడ్ డబ్బులు తీసుకుంటారు. లోన్కి వెళ్ళి ఆడిపించుకోవచ్చు. లోన్కి కూడా ఫోటో తీసాను, వీడియో కూడా తీసాను. అలా బయటకు వచ్చేస్తే ఇది అవుట్ ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచే బయట అవుట్ అవ్వాలి. ఇక్కడ అక్కడి నుంచి టూరిస్టులు వచ్చినట్టు ఉన్నారండి. అదే టూరిస్ట్ బస్సులు అవి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించాము. ఈ గ్రౌండ్ లో నుంచి ఇలా షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళినట్టయితే వీడియో కూడా బాగా లెంత్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అలా బయటకు వస్తాం. ఈ గ్రౌండ్ లో నుంచి ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం మేము ఉండే ఇల్లు. రెంట్లు బాగా ఎక్కువండి. ఇక్కడైతే ఈ రోజు లక్ష్మీవారం కనుక కొద్దిగా ఖాళీ ఉంది. లేదంటే రాలేము. చాలా టైట్ గా ఉంటది ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా అంతా ఇప్పుడైతే ఖాళీ ఉంది. కానీ లేదంటే మామూలు నడిచే రాలేము. ఎవరో బయట నుంచి వచ్చేసి బాగా సరదా ఉన్నోళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు తప్ప మనం రెగ్యులర్ గా వెళ్తాం కదా, మనం వెళ్ళలేమా అందులో. ఇది ఎక్కడి నుంచి ఇది చేపల మార్కెట్ అండి. ఇది చేపలు స్మెల్ మామూలు దారుణమైన స్మెల్ వస్తుంది. ఎంట్రన్స్ ఇది దారుణమైన స్మెల్ వస్తుంది. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే అదే అండి. ఎదరగా లైటింగ్ తో కనబడుతుంది కదండి. అది మారియమ్మ సెర్చ్ అండి. అది చాలా పెద్ద సెర్చ్. అది ఏరియాలో మొత్తం బాగా భారీ ఎత్తున ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు ఈ ఏరియా మొత్తం ఏకంగా ఎవరిని బీచ్ మొత్తం ఏకంగా ఖాళీ చేయించేస్తారు. ఓన్లీ నడిచి వెళ్ళడానికి మాత్రమే వెహికల్స్ తిరగవు. చేయండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో మా ఇల్లు. ఓకే, బాయ్ బాయ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.